Sani saga nipama 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 gama nipama madani 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 సోదర సోదరీమణులందరికీ స్వాగత సుమాంజలి ఘటిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్నటువంటి ముఖ్య అతిథులు త్వరలోనే ఈ కార్యక్రమానికి రానున్నారు. కాబట్టి ఈలోగా సోదర సోదరీమణులందరూ కూడా మన ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ చేసినటువంటి వివిధ రకాల వ్యాపార సంస్థల యొక్క స్టాల్స్ను సందర్శించాల్సిందిగా సోదరులందరినీ కోరుచున్నాం. ఈరోజు మన కార్యక్రమానికి మన సోదరులు ప్రముఖ సంస్థలు అయినటువంటి వీరందరూ కూడా మన కార్యక్రమానికి వివిధ రూపాల్లో స్పాన్సర్షిప్ చేసి ఉన్నారు. కావున వారందరికీ ఒక లిస్టు ఇప్పుడు చదవటం జరుగుతుంది. వారి యొక్క స్టాల్స్ను సందర్శించి వారి యొక్క వ్యాపార సంస్థల యొక్క వివరాలను తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందాల్సిందిగా కోరుచున్నాం. రుద్ర కన్స్ట్రక్షన్స్ వారు గతంలో కూడా రిజిస్టర్డ్ మెంబర్స్ గెట్ టుగెదర్కు మనకు మంచి స్పాన్సర్షిప్ చేశారు. రుద్ర కన్స్ట్రక్షన్స్ వారు మనకి అతి దగ్గరలోనే ప్రగతి నగర్లో ఒక పెద్ద వెంచర్ చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క స్టాల్స్ను దర్శించి వారి వివరాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే స్టామ్ ఇంటర్నేషనల్ గ్రూప్ SIG వారి యొక్క స్టాల్ కూడా సందర్శించాల్సిందిగా కోరుచున్నాం. స్టామ్ ఇంటర్నేషనల్ గ్రూప్
ఫారిన్ ఎడ్యుకేషన్ విభాగంలో వారి యొక్క సేవలను అందిస్తోంది. వారి స్టాల్ను కూడా ప్రతి ఒక్కరూ దర్శించి వివరాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ప్యాకేజీలు, రాయితీలు కూడా ఇవ్వటం జరుగుతుంది. కొన్ని ప్రోగ్రామ్స్ వారు ఉచితంగానే అందచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి స్టాల్ను కూడా సందర్శించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సౌదా డిజైన్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, వీరు ఆర్కిటెక్ట్స్ మరియు ఇంటీరియర్ డిజైనింగ్లో వీరు సిద్ధహస్తులు కాబట్టి వారి యొక్క స్టాల్ను కూడా సందర్శించి మీ యొక్క కన్స్ట్రక్షన్కు సంబంధించిన వివరాలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పిఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్, ఈ పిఎంజే జ్యువెలర్స్ వారు మనకు గత 4-5 సంవత్సరాలుగా కూడా మన కార్యక్రమాలన్నింటికీ కూడా బ్రహ్మాండంగా స్పాన్సర్షిప్ చేస్తూ మన మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన రాయితీలతో వారి యొక్క నగలను అందిస్తున్నారు. వారి స్టాల్ను కూడా ప్రతి ఒక్కరూ దర్శించాలి. వారు ఈసారి ఒక ప్రత్యేకమైన లక్కీ డ్రా స్టార్ట్ చేశారు. ఈ లక్కీ డ్రాలో పాల్గొని గెలుపొందిన వారికి గోల్డ్ కాయిన్స్ గెలుపొందే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా వారి స్టాల్స్ను దర్శించి ఈ గోల్డ్ కాయిన్స్ పొందాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వీరు స్వర్ణాభిషేకం అనే ఒక స్కీమ్ను కూడా ప్రారంభించారు. ఆ స్కీమ్లో ఎన్రోల్ చేసుకున్న వారికి కూడా గోల్డ్ కాయిన్స్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది, లేదా లక్కీ డ్రా ద్వారా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వారి స్టాల్స్ను దర్శించి వారి యొక్క వివరాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన కాకతీయ డైనాసిటీకి మొదటి నుంచి కూడా వారి యొక్క సేవలను అందిస్తున్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు కూడా వారి స్టాల్ను ఏర్పాటు చేశారు. హెచ్డిఎఫ్సి స్టాల్ను కూడా దర్శించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కాన్సేఫ్ అకాడమీ, మన కాకతీయ డైనాసిటీలో ప్రముఖ సభ్యులు అలాగే సెక్రటరీ అయినటువంటి సుధీర్ గారి యొక్క సంస్థ కాన్సేఫ్ అకాడమీ, వారి స్టాల్ను కూడా సందర్శించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచోవడం జరుగుతుంది. అలాగే తోషిబా ఎలక్ట్రికల్స్ వారు కూడా వారి స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ షోరూమ్ వారు కూడా లాస్ట్ టైం కూడా వారి స్టాల్ను నిర్వహించారు. ఈసారి కూడా వారి స్టాల్ నిర్వహిస్తున్నారు కాబట్టి మోటార్ కార్లకు సంబంధించినటువంటి వివరాలను వారి దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వారి యొక్క ఆఫర్స్ కానీ వివరాలన్నిటినీ. అలాగే టైల్ స్మార్ట్ వారు కూడా వివిధ రకాల డిజైన్స్లో టైల్స్ను అందిస్తున్నారు కాబట్టి టైల్ స్మార్ట్ వారి యొక్క షోరూమ్ని కూడా స్టాల్ను కూడా సందర్శించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కలశలింగం యూనివర్సిటీ, మన కాకతీయ డైనాసిటీకి సంబంధించి ఒక యూనివర్సిటీ వారు కూడా తమ యొక్క స్టాల్ను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ యూనివర్సిటీ వారు మన విద్యార్థులందరికీ కావలసిన వివిధ రకాల మరి ప్యాకేజెస్తో వారు కూడా ముందుకొచ్చారు కాబట్టి వారి కలశలింగం యూనివర్సిటీ వారి యొక్క స్టాల్ను కూడా సందర్శించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అపెక్స్ ఇంటర్నేషనల్ మరియు మెడ్కేర్ క్లినిక్, వాసిరెడ్డి నరసింహారావు గారికి సంబంధించినటువంటి మెడ్కేర్ క్లినిక్ స్టాల్ను కూడా దర్శించాలి. అలాగే కొల్లి కృష్ణ డ్రెస్ స్టోర్స్ స్టాల్స్ వారు కూడా వారి స్టాల్ను ఏర్పాటు చేశారు. అలాగే ఎయిర్ కంఫర్ట్ వారు కూడా వారి స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సభ్యులు అలాగే విచ్చేసిన సోదర సోదరీమణులందరూ కూడా ఈ స్టాల్స్ను సందర్శించాల్సిందిగా కోరుచున్నాం. కొద్దిసేపట్లో కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ 5వ వార్షిక సమావేశం మరియు కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతున్నాం. కొద్దిసేపట్లో మన ముఖ్య అతిథులందరూ కూడా మన ప్రాంగణానికి విచ్చేస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మన ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఇంత దూరం ప్రయాణించి ఈ కార్యక్రమానికి వస్తున్న ముఖ్య అతిథులందరికీ కూడా ప్రత్యేకమైన స్వాగతం తెలియజేస్తున్నాము. కొద్దిసేపట్లో 5వ వార్షిక సమావేశం మరియు కార్తీక మాస వనభోజన మహోత్సవం సాయంత్రం పూట మనం ప్రత్యేకంగా గత 2 సంవత్సరాలుగా సాయంకాలం కార్తీక వనభోజన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే
మహిళామణులకు ప్రత్యేకించి ఈ స్టాల్స్ దర్శించడంతో పాటు మరి ఈ పూజా కార్యక్రమాలు కూడా ఉసిరి చెట్టు వద్ద పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే అల్పాహారం స్నాక్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి స్టాల్స్ను సందర్శించి అల్పాహారం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కొద్దిసేపట్లో కార్యక్రమాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ 5వ వార్షిక సమావేశం మరియు కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదర సోదరీమణులందరూ కూడా ప్రత్యేకమైన మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించండి, పూజా కార్యక్రమాల్లో పాల్గొనగలరు. అలాగే కొద్దిసేపట్లో మెయిన్ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ స్టాల్స్ను సందర్శించి ప్రత్యేకంగా వారి వారి కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. Kalasalingam University, India's most preferred university. 400 acres green campus, international research facilities, 100% placement assistance. Kalasalingam University, Madurai, Tamil Nadu. Kalasalingam ఉత్తరమైన ఈ కార్యక్రమానికి కావలసిన ఆర్థిక వనరులు మనమే సమకూర్చుకోవాలి. కాబట్టి విచ్చేసిన ఇప్పటికే ఎంతోమంది హితోతికంగా వారి వారి శాయశక్తుల ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన వారు ఉన్నారు. అలాగే స్టాల్స్ రూపంలో కానీ వ్యక్తిగత డొనేషన్స్ రూపంలో కానీ ఎంతోమంది ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి శక్తి కొలది డొనేషన్స్ కౌంటర్ స్టార్టింగ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే అదే ప్లేస్లో డొనేషన్స్ కౌంటర్స్ ఏర్పాటు చేశాం. ఆ కౌంటర్స్ను దర్శించి మీ శక్తి కొలది డొనేషన్స్ రాసుకుని రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మహిళలందరూ కూడా పూజా కార్యక్రమాలు ప్రాంగణానికి ఈశాన్య భాగంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించాల్సిందిగా కోరుచున్నాం. ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ పొట్లూరి రమేష్ బాబు గారు ముఖ్య అతిథిగా మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సతీ సమేతంగా మన కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ యొక్క 5వ వార్షిక సమావేశానికి మన ప్రాంగణానికి విచ్చేసిన సందర్భంగా కాకతీయ డైనాసిటీ తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాం.
కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ 5వ వార్షిక సమావేశం మరియు కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, సోదర సోదరీమణులకు అందరికీ కాకతీయ డైనాసిటీ తరఫున ప్రత్యేక స్వాగత సుమాంజలి సమర్పిస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కుమారి రోషిణిచే పౌర్ణమి చిత్రానికి సంబంధించి ఒక నాట్య కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. అందరూ శ్రద్ధగా తిలకించాల్సిందిగా కోరుచున్నాం. తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా విశ్వేశ్వర ఆశుతోష అజనాస విష
వేష నిను హిమగిరి వరసుద ప్రేమ పాశమున పిలువంగా యోగి వేష నీ మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా అద్భుతమైన ప్రదర్శన. ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచున్నాం మరొక్కసారి. ఇప్పుడు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ గారిచే ఒక మిమిక్రీ కార్యక్రమం చేయబడుతుంది. హలో చెక్. హలో అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుందండి. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడితే విందామనుంది. థ్యాంక్ యూ సో మచ్. సాధారణంగా ప్రేక్షకులు చప్పట్లు కొట్టండి అనగానే కొడతారు, కానీ వాళ్ళలో 2 కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చెప్పింది విని అనుభూతితో చప్పట్లు కొట్టేవాళ్ళు కొంతమంది, స్టేజ్ మీద ఎక్కడ ఫీల్ అవుతారో అని సానుభూతితో చప్పట్లు కొట్టేవాళ్ళు కొంతమంది. అది అనుభూతి అయినా సానుభూతి అయినా పర్లేదు, ఆ సౌండ్ వస్తే కాస్త ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఈ విషయంలో చిన్న జోక్ ఉందండి. నేను చదువుకునేప్పుడు ఒక అంకుల్ ఉండేవాడు మా కాలేజ్ దగ్గర. ఆయన ఎప్పుడు ఎవరితో మాట్లాడు, చాలా సీరియస్ ఆయన. అలాంటిది సడన్గా ఒకరోజు టీవీలో నా ప్రోగ్రామ్ చూసి నన్ను పొగిడారు. అప్పుడు నేను చెప్పాను, అంకుల్ నన్ను ఒక్కడనే పొగట్టం కాదు, ఎవరైనా ఏదైనా చిన్న పని బాగా చేసినా పొగడండి, ఆనందపడతారు, ఈసారి ఇంకా బాగా చేస్తారన్న. తీవ్రంగా ఇన్స్పైర్ అయిపోయాడు అన్న మాటలకి. నెక్స్ట్ నుంచి కంటికి కనిపించిన ప్రతి ఒక్కడిని పొగట్టం మొదలుపెట్టేశాడండి. ఏ రేంజ్లో మొదలుపెట్టాడంటే ఆఫీస్కి వెళ్దామని బస్సు ఎక్కాడు, కండక్టర్ని పిలిచి పొగుడుతున్నాడు. అబ్బా భలే కొడుతున్నారు సార్ టికెట్లు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు టికెట్లు కొట్టడం? ఇక్కడ మొదలైంది. సాయంత్రం ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఆవిడ రైస్ పట్టించింది. ఎంత తెల్లగా ఉండేవో తెలుసా రైస్, నువ్వు పుట్టాక ఇంత తెల్లగా ఉన్న రైస్ ఎప్పుడు చూడలే. పప్పేశారు ఆవిడ. ఆహా, పప్పు అయితే నెయ్యి లేకుండానే వెన్నపూసలా కరిగిపోతుంది. అసలు ఆ చేతిని ఎలా పొగడాలో అర్థం కావట్లేదు. ఆవిడ రియాక్షన్ చూడండి. సచ్చినోడా, మన పెళ్ళై 10 ఏళ్ళు అయింది, ఎప్పుడు పొగడలేదు, ఈరోజు నా కొంట్లో మానేది ఎదురింటి ఆవిడతో వండిస్తే పొగడతావా? కాబట్టి పొగట్టానికైనా మొహాట పడచ్చు, కానీ చప్పట్లకి అస్సలు మొహాట పడక్కర్లేదు. పైగా భారతదేశంలో జీఎస్టీ లేని ఒకటి పెట్రోల్కి, 2 చప్పట్లకి మాత్రమే. కాబట్టి కొంచెం గట్టిగా మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ ఉండండి. అలాగే నా మిమిక్రీలో ఎక్కువగా సినిమా నటుల్ని, రాజకీయ నాయకులను కూడా అనుకరిస్తూ ఉంటాను. ముందుగా ఎవరితో స్టార్ట్ చేస్తే బాగుంటుందో ఆడియన్సే చెప్తే బెటర్. ఫిల్మ్స్ ఆర్ పాలిటిక్స్, చాయిస్ ఈజ్ యువర్స్. సార్ అదేదో చెయ్యూపుతున్నారు మీరు బ్లూ షర్ట్ తోటి. ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, రైట్. విచ్చేసిన నా తెలుగింటి ఆడపడుచులకు, తెలుగు తమ్ముళ్లకు హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్న ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారు. మెల్లమెల్లగా చప్పట్లు కొడుతున్నారు, సంతోషం అండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి చప్పట్లు విని చాలా రోజులైంది హైదరాబాద్లో. పైగా హైదరాబాద్లో తెలుగు ఆడియన్స్ దొరకడం కష్టం అయిపోయింది ఈరోజు రేపు. నిజంగా ఒకళ్ళిద్దరు తెలుగు వాళ్ళు ఉన్నా తెలుగు మాట్లాడితే చప్పట్లు కొడితే ఎక్కడ పక్కన వాళ్ళు తక్కువగా చూస్తారని ఒక బాధ వాళ్ళకి. ఆ బాధ ఈరోజు లేదని నాకు ఇప్పటికైతే అర్థమైంది. మనందరికీ ఇష్టమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వినబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా మాట్లాడుతున్నప్పుడు ఆ పని ఒత్తిడి వలన దేని వల్ల కాస్త సీరియస్నెస్, అంటే ఎక్కువగా నవ్వరు. మనలాంటి అభిమానులు లేచి నవ్వమని అడిగితే ఆయన నవ్వేప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చేంజ్ ఓవర్ ఎలా ఉంటుంది? ఇది కేవలం మీరు ఆనందించడం కోసం మాత్రమే అన్నిదా భావించొద్దు. ముందుగా సీరియస్గా మీటింగ్ జరుగుతోంది, మధ్యలో ఒక అభిమానులు లేచి నవ్వమన్నారు. నవ్వమన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చేంజ్ ఓవర్, ఆ నవ్వేప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం.
మనందరం ముందుకు పోవాలి. అదే మాదిరిగా సార్ నవ్వండి సార్ ఒకసారి ప్లీజ్. ఇప్పుడు నవ్వేప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వరు. ఖచ్చితంగా నవ్వుతాను తమ్ముడు. నేను ఒక్కడిని నవ్వడం కాదు, మీ అందరూ కూడా నవ్వుతూ ఉండేలా ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, మనందరం కలిసి ముందుకు పోతామని. జై హింద్, జై జన్మభూమి. అలాగే కమింగ్ టు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, ఆయన చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని ఒక రైమ్ని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ రైమ్ని తెలంగాణ యాసలో కేసీఆర్ గారు చెప్తే ఆయన స్టైల్లో ఎలా చెప్తారు? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని నాకు తెలియక అడుగుతున్నా. ఎందుకు కొడతారండి పిల్లల్ని? ఎవరు కొట్టమన్నారండి? కొడితే కొట్టింది నువ్వేడికి పోయినావు? పోతే బడికోవాలి, లేకుంటే గుడికోవాలి, తోటకెళ్ళి పోయినావు. అరే పోతే పోతే సప్పుడు చేయకుండా ఇటివా పండుగ వస్తుంది. ఏ తోటని తాతగాని జాగిరా ఎవరిని కోసినావు పండు భయం లేని కొడి బజార్లో గుడ్డు పెట్టిందట. సప్పుడు చేయకుండా ఇంటికి వచ్చుకోసం మీ అమ్మతో నేను మాట్లాడతాను. ఇలా కేసీఆర్ గారు. కమింగ్ టు మూవీస్, తెలుగు సినిమాలు. మా గురువు గారు గోపాలకృష్ణ గారు ఎదురుగా ఉన్నారు. నమస్కారం సార్. ఇందాక బిజీగా ఉన్నారని పలకరించలేదు. రాజశేఖర రెడ్డి గారి వాయిస్ కూడా రైట్, ఇద్దరు ఉండాలి అని అడుగుతున్నారు. సో రాజశేఖర రెడ్డి గారి వాయిస్ కూడా ఇది కేవలం మీరు నవ్వుకోవడం కోసం మాత్రమే ప్రస్తావించే అంశాలు కాబట్టి వీటిని అలాగే తీసుకోండి. ఆయన ఒక కవిత చెప్తున్నారు. ఆ కవిత ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు ఒక సినిమాలో చెప్తారు, అమ్మ అడుక్కున్నాను జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానస్తు గుడికిచ్చావు, రాసుకోవటానికి పరకలిచ్చావు, గీసుకోవటానికి గడ్డం ఇచ్చావు. ఇది ప్రకాష్ రాజ్ గారు ఒరిజినల్గా చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు దీనికి ప్యారడీగా ఏం చెప్తున్నారు చూద్దాం. అమ్మా కట్టుకోవటానికి పంచనిచ్చావు, తిట్టుకోవటానికి చంద్రబాబునిచ్చావు, పథకాల పేర్లు పెట్టడానికి ఇందిరమ్మనిచ్చావు, పొగటానికి సోనియమ్మని ఇచ్చావు, కానీ మధ్యలో ఎందుకమ్మాయి కేసీఆర్ని తెచ్చావు. రాజశేఖర రెడ్డి గారు. రైట్, కమింగ్ టు తెలుగు సినిమాల దగ్గరికి వద్దామండి. బాహుబలి 1 ఎంతమంది చూశారు ఇక్కడ? భయ్యా ఓ జాదా హోగా ఓ రివర్. అందరూ ఈ ప్రశ్న అడగకూడదు, ఎందుకంటే థియేటర్లో వచ్చినప్పుడు ఒకరిద్దరు చూడకపోయినా మా టీవీలో నెలకు 10 సార్లు వేస్తారు ఈ సినిమా, కాబట్టి అందరం చూసే ఉంటాం. అందులో కిలికి భాష అని ఒక విచిత్రమైన భాష ఉంటుంది, దానికి సబ్ టైటిల్స్ వేయలేదు, కాబట్టి నేనే తర్జుమా చేశాను, దాన్ని ట్రాన్స్లేట్ చేశాను. ముందు ఒరిజినల్గా చిన్న డైలాగ్ కిలికి భాషలో, నిమ్దా డోజ్రస్ టెల్ మీ అర్ధ బుష్ క్రాక్రిక్ నెంబొమ్లా మనోజుకు లోక్వే. ఏమన్నా అర్థమైందండి? కాలేదు, కానీ చూసాం. దీనికి ఇప్పుడు తెలుగులో అర్థం చెప్తాను వినండి. నిమ్దా నిన్ను, డోజ్రస్ టెల్ మీ దోసకాయ పచ్చడి తెమ్మంటే, అర్ధ బూజ్ బూజు పట్టిన ఆవకాయ పచ్చడి చేస్తావా, క్రాక్రిక్ నెంబొమ్లా కళ్ళేమన్నా నెత్తికెక్కినయా, మనోజుకు మంట పడుతుందిరా, లోక్వే ఒక లోటాలు నీళ్ళు నీకు దండం పెడతా. ఇలాగ అమ్మతిగా దీన్ని ట్రాన్స్లేట్ చేశాను. ఇక మన తెలుగు సినిమాల్లో విలన్స్ బాలీవుడ్ నుంచి వస్తారండి, హిందీ వాళ్ళు వస్తారు బాంబే నుంచి, వాళ్ళకి తెలుగు రాదు, కానీ భయంకరంగా డైలాగ్స్ చెప్తారు. ఓసే అరుంధతి నీకు పెళ్ళ అని అరుస్తాడు, కానీ అతనికి తెలుగు రాదు. ఈ బాధ లేకుండా తెలుగు వచ్చిన కామెడీ యాక్టర్లు కొంతమంది ఆ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? ముందుగా కొండవలస లక్ష్మణరావు గారు అయితే ఓకే ఇలా అంటుంటారు. వారు అరుంధతికి డైలాగ్ చెప్పాలి వారి స్టైల్లో. వసే అరుంధతి ఏటి నీకు బుద్ధుందా? ఆ బుద్ధుందా అని అడుగుతున్నాను. ఒకటి కాదు రెండు కాదు 80 ఏళ్ళు లోపల పెడితే ఎడన్నా బతుకుతా డేటి లోపల గాలి కూడా రావట్లేదు, గిల్ల 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 కొట్టేసుకుంటున్నాను. ఒక్కసారి వచ్చి తలుపు తీసుకు బయటకు వచ్చి గాలి పీల్చుకుంటాను. నువ్వు నన్నేం చేయలేవురా. అయితే ఓకే ఏటి అలాగే చేస్తున్నారు, క్లాప్స్ కొట్టరేటి. ఇదే క్యారెక్టర్ని రాయలసీమ యాసలో అద్భుతంగా మాట్లాడే నటులు జయప్రకాష్ రెడ్డి గారు చేస్తే ఎలా చేస్తారు? ఏమి అరుంధతి ఊరికే గబ్బు పడిస్తాడవే, లోపలంతా గబ్బు గబ్బుగా ఉండదమ్మి, ఓ పక్క తీరి వండుకురానేమో, తుంటంతా నొచ్చింది, ఒక్క పాలు వచ్చి తలుపు తీసుకుని పో, బయటకు వచ్చి గాలి పీల్చుకుంటాము. నువ్వు నన్నేం చేయలేవురా. అయితే ఏది చేసేది, ఏడే వండుకోనా గబ్బుదానా. ఇదే క్యారెక్టర్ని మనం ముద్దుగా మెంటల్ కృష్ణ అంటాం, కోసాని కృష్ణమూర్తి గారు, వారైతే ఎలా చేస్తారు? అరుంధతి నా బంగారు రాజా, ఏంటి నీకు పెళ్ళా అంటే నన్ను పెట్టిలో పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావా రాజా? నాకు లోపల గాలి కూడా రావట్లా, ఫ్యాన్ ఓవర్ పెడతారు, మీ డాడీ వచ్చి పెడతానా? ఒకసారి తలుపుది బయటకు వస్తా, ఏసీలో కూర్చుంటా, మళ్ళీ వచ్చి పడుకుంటా, ఉంటా రాజా, థ్యాంక్ యూ రాజా, లవ్ యూ రాజా. ఇలా పోసాని గారు. ఇక చాలామంది సినిమా నటులు సినిమాల్లో మాట్లాడినంత అందంగా రియల్ లైఫ్లో మాట్లాడలేరు. కారణం ఏంటంటే డబ్బింగ్ వాయిస్ ఉంటుంది.
అలా డబ్బింగ్ చెప్పించుకునే యాక్టర్ అనగానే మనకు ఒక హీరో గుర్తొస్తారు తెలుగులో. ఎవరండి? రాజశేఖర్ గారు. ఎంత అదృష్టవంతుడంటే ఆయన. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కూడా డబ్బింగ్ చెప్పించుకుంటారు, కానీ వాళ్ళు గుర్తురారు, ఈయనే గుర్తొస్తారు మనకి. సో రాజశేఖర్ గారు ఆ మధ్య గోరింటాకు అనే సినిమా చేశారు. సార్ ఆ సినిమా గురించి ఏమన్నా హిట్ అయింది కదా, మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అదే చాలా సంతోషం. అదే నేను చేసిన గోరింటాకు అందరూ చూసి బాగుంది అని చెప్పినారు. ఏం జీవిత చెప్పినారు కదా బాగుంది అని. అదే గోరింటాకు బాగుంది కాబట్టి తర్వాత సినిమా కూడా బాగుంటుంది. దాని పేరు కరివేపాకు. ఆ తర్వాత తమలపాకు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చినాయి, పేర్లు వినండి విచిత్రంగా. ఒక సినిమా పేరు మిర్చి, ఇంకో సినిమా పేరు మసాలా, ఇంకో సినిమా పేరు మిరపకాయ, త్వరలో శనక్కాయ, గోంగూర, తోటకూర. ఈ మధ్య సినిమా వచ్చింది RX100, నెక్స్ట్ బజాజ్ చేతక్, హీరో స్ప్లెండర్. అలాగే బీరువా అని ఒక సినిమా వచ్చింది, రిఫ్రిజిరేటర్ అని ఒక సినిమా, ఫ్యాన్ అని ఒక సినిమా రావచ్చు. సో ఇట్లా సినిమా టైటిల్స్. రైట్, ఈయనకంటే డబ్బింగ్ వాయిస్ బయట బాగా మాట్లాడారు, కానీ మనందరి ఫేవరెట్ బాగా డైలాగ్స్ చెప్తారు స్క్రీన్ మీద, కానీ బయట మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. వెరీ ఈజీ టు గెస్. ఎవరండి? బాలయ్య. నేను బాలయ్యకి హార్డ్ కోర్ డై హార్డ్ ఫ్యాన్ అండి, స్కూల్ డేస్ నుంచి కూడా. ఆయన ప్రతి సినిమాలో డైలాగ్స్ అన్నీ వచ్చి, కానీ అంత డ్యూరేషన్ లేదు కాబట్టి మనకి ఇక్కడ. ఈ మధ్య వచ్చిన ఒక మంచి డైలాగ్. తమ్ముడు, నేను జంగిల్ బుక్ సినిమా చూడలే, కానీ అందులో పులి నాలానే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఇలా సినిమా డైలాగ్ ఉంటుంది, కానీ ఒక సినిమా ఆడియో రిలీజ్లో మాట్లాడాలి. చాలా సంతోషం. సినిమా కాదు, ఇది చరిత్ర. నిజంగా తెలుగు కళామ తల్లి మాకు ఇచ్చిన ఒక గొప్ప ఇదిగా భావిస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అదే థ్యాంక్ యూ. రైట్, కమింగ్ టు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సచిన్ టెండూల్కర్ లాంటి ఒక క్రికెటింగ్ స్టార్ మయసభలో దుర్యోధనుడి పాత్ర చేస్తే ఎలా ఉంటుంది? మనందరికీ దుర్యోధనుడు అనగానే ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు ఇలాంటి మహానటులు గుర్తొస్తారు. పాంచాలి పంచభర్తృక, ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము, ఈ రేంజ్లో ఉండేది రామారావు గారు దానవీర సూరకర్ణలో చెప్తే. కానీ టెండూల్కర్కి తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్లోనే డైలాగ్ చెప్తున్నాడు. బీయింగ్ ఏ క్రికెటర్, ఆ క్రికెటింగ్ ఫార్మాట్లోనే డైలాగ్ ఉంటుంది. సో టెండూల్కర్ దుర్యోధనుడి పాత్రలో ఏం డైలాగ్ చెప్తున్నారు చూద్దాం. Well, Panchali, don't laugh. Actually, it's first time for me to be here. I feel the pitch is so good, but I can see some water here. I think if they're able to clear the ground, sure that I'll definitely come back and calm them. That I will definitely century orders. Thank you. Don't laugh again. Love you. You are Sachin. సో ఇలా మిమిక్రీతో సచిన్ టెండూల్కర్ని కూడా దుర్యోధనుడిగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన ఒక వాయిస్ మిమిక్రీలో, రెగ్యులర్గా ఇమిటేట్ చేయని వాయిస్, తక్కువ మంది మాత్రమే ఇమిటేట్ చేసే వాయిస్, ఎన్టీఆర్ జూనియర్. వారు నరసింహుడు అనే సినిమాలో రైతు పడే కష్టాన్నంతా ఒక డైలాగ్ రూపంలో 1 minute పాటు చెప్తారు. ఆ డైలాగ్తో జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ని మీకోసం ప్రయాణం చేయబోతున్నాను నరసింహుడిగా. రోయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక తుప్పనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కోత కొయ్యగానే నాగలెత్తి పొలం చేరుసాలు పెట్టుకొండ్రు వేసి దిక్కు దిన్నుదుగా లేసి నీరు పెట్టి నమ్ము చేసి విత్తు నాటిపై పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు చల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక మాన అన్న పిల్ల చెల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బస్తా కత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కొచ్చి బేర మాడి కాటా కత్తి పైకమంతో లెక్క కట్టి కళ్ళ కత్తి కట్ట కట్టి పక్కనెట్టి అలసటింత తీర్చానరకప్పుడు అడిగితే ఆరుగాను రైతు బిడ్డ నిత్తిరంతా చెమడి చేసి వెనకేసిన సొమ్మును వెనక్కి తిరిగే లోపు కాజేయడానికి నీకెన్ని గుండెలురా. ఇలా 1 నిమిషం పాటు నాన్ స్టాప్గా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్. ఇంత పవర్ఫుల్ డైలాగ్ విన్నాక ఒక మంచి కామెడీ టచ్లోకి వెళ్దాం. వేణుమాధవ్ గారు, నల్లబాలు. ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సంబంధం ఉండదు. ఆయన నల్లబాలు క్యారెక్టర్లో సాయి సినిమాలో చెప్పిన డైలాగ్తో వేణుమాధవ్ గారు. అరే ఏం రో చూడనీకి పూర్వం లెక్కున్నావు, అన్నమే చేస్తావు. మనెవరు తెలుసా? నల్లబాలు, నల్ల తాసు లెక్క నాకి చంపేస్తా. నేను తొడగొడితే మెరుపులు వస్తే తెలుసా? నేను పోతా అన్నా, థ్యాంక్ యూ అన్నా, లవ్ యూ అన్నా. ఇలా వేణుమాధవ్ గారు. అలాగే మీరు ఏమైనా వినాలి అనుకున్న వాయిస్లో ఉన్నా ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి ఇప్పుడు విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ఏం చెప్పినా క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ వచ్చిన పెద్దల్లో ఎవరైనా సుబ్బారావు గారు అనే పేరుతో ఉంటే దయచేసి క్షమించండి. నాకు విజయవాడలో నేను చదువుకునేప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు సుబ్బారావు అని. అతను ఇప్పుడు 4 ఏళ్ల వయసులో కూతురు ఉంది అతనికి. ఆ పాపను ఎవరన్నా పిలిచి పాప నీ పేరేంటమ్మా అంటే తన పేరు చెప్పదు. నేను సుబ్బారావు గారు అమ్మాయిని అంకుల్ అనేది. ఒకరోజు వాళ్ళ మమ్మీ విని ఆ పాపను పిలిచి అలా చెప్పకూడదమ్మా, ఎవరన్నా నీ పేరేంటి అని అడిగితే స్మిత అని చెప్పింది. ఎందుకంటే ఆ పాప పేరు స్మిత కాబట్టి.
తెల్లారి కొంతమంది బంధువులు వచ్చారు వాళ్ళ ఇంటికి. వాళ్ళలో ఒక ఆయన పాపను పిలిచి, పాప నీ పేరేంటమ్మా అన్నాడు. అంకిల్ నా పేరు స్మిత. వెంటనే ఆయన, ఎందుకని నువ్వు సుబ్బారావు గారు అమ్మాయివేనా? లేదు అంకిల్, రాత్రి వరకు అట్లానే అనుకున్నాను, రాత్రి మా మమ్మీ కాదని చెప్పింది అన్నాడు. యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ పిల్లలకి ఏదైనా చెప్పేప్పుడు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ఉంటారు. ఒక ఆయన పొద్దున్నే కొన్ని కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాడు. వాళ్ళ ఆవిడ అడిగింది, ఏంటి పొద్దున్నే చెట్టు ఎక్కుతున్నారు, ఎక్సర్సైజా? ఎక్సర్సైజా నీ మొహం, పొద్దున్నే కానీ చెట్టు ఎక్కితే నాకు అక్కడి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనపడుతున్నారే. వెంటనే ఆవిడ ఏముందో చూడండి, అయితే ఒక పని చేయండి, రేపు చెట్టు ఎక్కాక చేతులు వదిలేండి, మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా చూపిస్తా. అలాగే ఒక మంత్రి గారు కారులో సెల్ఫ్ డ్రైవింగ్ భార్యను తీసుకొని షికార్కి వెళ్తున్నారు. పెట్రోల్ తక్కువగా ఉంది, బంకులోకి వెళ్ళారు. ఆ బంకులో పెట్రోల్ కొట్టే అతను మంత్రి గారి భార్యని గుర్తుపెట్టాడు. ఏమండి గుర్తుపెట్టారా? 15 ఏళ్ల క్రితం మిమ్మల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను నేను. ఏమోనయ్యా గుర్తులేదు, ఎట్లా ఉన్నావు? ఏదో పెట్రోల్ కొట్టుకుంటూ బతికేస్తున్నానులే. కారు స్టార్ట్ అయింది. ఇక మంత్రి గారు మామూలు హ్యాపీ కదా, ఏమే ఆయన చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఏముంది, వాడు మంత్రి అయ్యాడు, నువ్వు పెట్రోల్ కొట్టుకునేవాడివి. ఆడవాళ్ళకి ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే మేము వచ్చిన తర్వాతే మా ఆయన బాగున్నాడు. ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్ ఇదేనండి, ఇన్నర్ ఫీలింగ్. రైట్, ఇలా చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టమైన వాయిస్ ఏదైనా వినాలనుకుంటే ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేయండి. నేను ఇమిటేట్ చేయగలిగితే ఆ వాయిస్ని మీకోసం ప్రయత్నం చేస్తాను. ఉన్నాయండి అలా వినాలి అనుకున్న వాయిస్లు ఏమన్నా? రోషయ్య గారి వాయిస్ కూడా ఒకటి, పెద్దవాళ్ళు ఉన్నారు పాలిటీషియన్ రోషయ్య గారు. వారు తమిళనాడు గవర్నర్గా వెళ్ళినప్పుడు ఏదో జరిగిందంటే వారి మాటలోనే విందాం. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను గతంలో తమిళనాడుకి గవర్నర్గా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన కొత్తలో ప్రతి ఒక్కడు నన్ను చూచి వణక్కు వణక్కు అన్నారు. అరే నేను ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు వణికిన సంగతి వీళ్ళకెలా తెలిసిందో అనుకున్నా. ఆ తర్వాత మా పిఏ నాకు చెప్పాడు, ఆ రోజులో వణక్కు అంటే నమస్కారం అని. అప్పటి నుంచి వణకడం మానేశా. థ్యాంక్ యూ. ఇలా రోషయ్య గారు. అలాగే ఈ మధ్యన సినిమాలు హిందీ ఇంగ్లీష్ భాషల నుంచి తెలుగులోకి వస్తాయండి. పర్టికులర్గా ఇంగ్లీష్ సినిమాలు అయితే వాళ్ళు మెకానస్ గోల్డ్, వ్యాన్ హెల్సింగ్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఇలాంటి పేర్లు ఉంటాయి. కానీ తెలుగులో ఆ పేర్లు ఎట్లా మారుస్తారంటే రాకాసి అలలు, భూతాల దేవి ఇలాంటి పేర్లతో మారుస్తుంటారు. ఒక ట్రైలర్ డబ్బింగ్ సినిమాది ఎలా ఉందో చూద్దాం. లక్ష్మీ వినాయక ఫిలిమ్స్ వారి గంప కింద కోడిపెట్ట గల్లంతు. ఈ కోడిపెట్ట గల్లంతో ఒకటి అనుకునే లోపు తెల్లవాళ్ళు ఒక నలుగురు వస్తారు. వాళ్ళకి డబ్బింగ్ వాయిస్ వస్తూ ఉంటుంది వెనక నుంచి. ఒకడు మాట్లాడేదానికి ఇంకోటి మాట్లాడేదానికి అస్సలు సంబంధం ఉండదు. అటుగా వెడకండి, చాలా భయంకరమైన ప్రదేశం, అది నాకు ఎప్పుడో తెలుసు. జో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇదే మాట జొనాథన్ కూడా చాలాసార్లు చెప్పాడు. నా పూటికి లేసులు పట్టడం లేదు, పడవ బయలుదేరి వేడైంది, మనందరం ఇక్కడి నుంచి వెళ్ళలేమో. చివరికి థియేటర్లోంచి బయటకు వచ్చేసరికి అంతా గల్లంతరండి. కాన్సెప్ట్ కానీ దానిలో ఉన్న స్టోరీ కానీ అర్థం కాదు. అలాగే ఈ మధ్య సినిమాలు ఎట్లా తయారయ్యంటే ఒకప్పుడు పేరు పెట్టి సినిమా తీసేవాళ్ళు. కొన్నాళ్ళకి సినిమా తీసాక పేరు పెడుతున్నారు. కానీ ఇప్పుడు కాంటెస్ట్లు పెడుతున్నారు. సినిమా అయిపోయింది, పేరు పెడితే 10 లక్షలు. మొన్న మధ్య ఒకళ్ళు పిలిచారు, అలాగే నాకు 10 లక్షలు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఓ సినిమా చూపించారు, పేరు ఏంటో చెప్పండి అన్నారు. చాలామంది చాలా రకాల పేర్లు చెప్పారు. కానీ నేను ఒక పేరు చెప్పానండి, 7 వీక్స్ అని చెప్పా. 7 వీక్స్ అనగానే నాకు 10 లక్షలు ఇచ్చేశారు. బయటకు వచ్చాక అడిగారు 7 వీక్స్ అని ఎందుకు చెప్పామని. అప్పుడు కారణం చెప్పాను, ఏమండి ఈ సినిమాలో అంతా వీకేనండి. ఫస్ట్ వీకు హీరో వీకు, హీరోయిన్ వీకు, డైరెక్టర్ వీకు, ప్రొడ్యూసర్ వీకు, మ్యూజిక్ డైరెక్టర్ వీకు, అందరూ వీకేనండి. అందుకే 7 వీక్ అని 7 వీక్స్ అన్నాను. ఆ 7 వీక్స్ సినిమా ఆడుద్ది అనుకుని నాకు ప్రైజ్ ఇచ్చేసాడు అన్న. ఇంకా మీరు వినాలనుకున్న వాయిస్లో లేకపోతే వీఆర్ రెడీ విత్ సమ్ సింగింగ్. ఐ థింక్ ఐ వెల్కమ్ అవర్ సింగర్ జానుషా టు ప్లీజ్ జాయిన్ విత్ సమ్ సాంగ్స్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తను మంచి సాంగ్స్తో రావడం జరిగింది. 16 ఏళ్ల వయసు ఈ సినిమా నుండి సిరిమల్లె పువ్వు అనే బ్యూటిఫుల్ మెలోడీ నెంబర్తో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె
ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా కొండల్లో కోనల్లో కోయన్న కోయిలా ఈ పూనవానల్లో జుమ్మన్న తుమ్మెదా వలపంట వలపై మనసేమై మరపై ఊగేనే పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే చుక్కల్లారా లారా దిక్కులు దాటి దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జానుషా గారు. కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ 5వ వార్షిక సమావేశం మరియు కార్తీక మాస వనభోజన మహోత్సవానికి విచ్చేసిన సోదర సోదరీమణులకు ముఖ్య అతిథులకు స్వాగతం సుస్వాగతం. కార్యక్రమాలు ప్రారంభం చేద్దాం. ఈరోజు కార్యక్రమానికి ప్రముఖ టీవీ యాంకర్ అలాగే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ ట్రస్టీ సాయిబాబా టెంపుల్ నిజాంపేట్ మరియు ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్ అయినటువంటి లతా చౌదరి గారిని యాంకరింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. కొద్దిసేపట్లో కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి కావున సోదర సోదరీమణులందరూ కూడా తమ తమ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ కార్యక్రమాలన్నింటికీ స్పాన్సర్షిప్ చేసినటువంటి వివిధ వ్యాపార సంస్థల యొక్క స్టాల్స్ ఈరోజు ఈ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతోంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఆ స్టాల్స్ను సందర్శించాల్సిందిగా కోరుచున్నాం. ప్రత్యేకించి పిఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వారి ప్రత్యేకమైన స్కీమ్స్ ఏర్పాటు చేశారు కాబట్టి మహిళలందరూ కూడా ఆ స్టాల్స్ను సందర్శించాల్సిందిగా కోరుచున్నాం. లతా చౌదరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లతా చౌదరి, ఇప్పుడే ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సో కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ 5th యాన్యువల్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. సో అందరు ఎలా ఉన్నారు? హాయ్ ఎవ్రీవన్. నో హాయ్? ఎవరు మాట్లాడరా? హాయ్ హాయ్ హాయ్. అందరూ మన నిజాంపేట్, బాచ్పల్లి, రాజీవ్ గాంధీ నగర్, ఎస్పెషలీ హిల్ కౌంటీ వాళ్ళందరూ వచ్చారు. సో ఈరోజు మన అందరం కూడా కార్తీక వనభోజనాలకి ఇక్కడ కలుసుకోవటం జరుగుతుంది. నాతో పాటు సుధాకర్ గారు ఇప్పుడు జరగబోయే కార్యక్రమాల గురించి చెప్తారు. థ్యాంక్ యూ లతా చౌదరి గారు. ఈరోజు ప్రత్యేకంగా మహిళా యాంకర్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే కార్యక్రమాన్ని ప్రారంభం చేసేద్దాం. కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ 5వ వార్షిక సమావేశం మరియు కార్తీక మాస వనభోజన మహోత్సవం. మొదటిగా ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ పొట్లూరి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పొట్లూరి శ్రీనివాసరావు గారు కార్యక్రమానికి
ప్రారంభం చేయాల్సిందిగా కోరుతున్నాం. పొట్లూరి శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు మా ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇంత దూరం ప్రయాణించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ పొట్లూరి రమేష్ బాబు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ పొట్లూరి రమేష్ బాబు గారిని వేదికను అలంకరించి వారి యొక్క ఆస్థానంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ అధినేత అయినటువంటి శ్రీ పొట్లూరి రమేష్ బాబు గారు కాకతీయ డైనాసిటీ ప్రారంభం నుంచి కూడా మా సంస్థకు వెన్నంటి ఎన్నో రకాలైన కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు ఎంతో దన్నుగా ఉంటూ చేయూతనిస్తున్నటువంటి శ్రీ పొట్లూరి రమేష్ బాబు గారిని సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ అతిథి చలసాని శ్రీనివాసరావు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏపీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ చలసాని శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నవరస నటన సార్వభౌములు, ఎన్నో పాత్రలు ధరించి తెలుగు చిత్రసీమకు ఎంతో ఉన్నతిని ఖ్యాతిని ఇచ్చినటువంటి ప్రముఖ నటులు శ్రీ కైకాల సత్యనారాయణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కైకాల సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ కైకాల సత్యనారాయణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ అతిథి సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మాకు అత్యంత ఆప్తులు, ఒక ప్రత్యేకమైన వ్యాపారవేత్త, ఎన్ఆర్ఐ అయినటువంటి శ్రీ సుబ్బు ఎం కోట గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ అతిథి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ విలన్ వెల్లంకి నాగినీడు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా
విలన్గా తన శైలిని ప్రత్యేక ముద్రను ప్రదర్శించినటువంటి శ్రీ వెల్లంకి నాగినీడు గారిని కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఆయన్ని చూడగానే మనందరికీ గుర్తొచ్చేది మర్యాద రామన్న చిత్రం. అందులో విలన్గా యాక్ట్ చేశారు. కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ యొక్క ప్రముఖ డోనర్ సభ్యులు, మాకు అత్యంత ఆప్తులు, 85 సంవత్సరాల యువకులు శ్రీ కొడాలి చక్రధర్రావు గారిని వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. కొడాలి చక్రధర్రావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిజంగా ఆయన్ని చూస్తే 85 ఇయర్స్ ఓల్డ్ యంగ్ మ్యాన్ లా కనబడుతున్నారండి. కొడాలి చక్రధర్రావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్ జీవీఎల్ ప్రసాద్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గుండపనేని వెంకట లక్ష్మీ ప్రసాద్ గారు మాకు అత్యంత ఆప్తులు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మరియు కేడిఐజిఎఫ్ ఆడిటర్స్గా వ్యవహరిస్తున్నటువంటి జీవీఎల్ ప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పొట్లూరి దీపక్ కుమార్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాకు పితృ సమానులు, అత్యంత ఆప్తులు, మార్గదర్శకులు, కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ యొక్క మార్గదర్శకులైనటువంటి శ్రీ పొట్లూరి దీపక్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీ యార్లగడ్డ నాగమునేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యార్లగడ్డ నాగమునేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ మేజర్
లియో సెక్యూరిటీ అండ్ అలైడ్ సర్వీసెస్ యొక్క అధినేత అయినటువంటి శ్రీ మేజర్ సదాశివరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేజర్ సదాశివరావు గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. नजराना కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత సైన్యంలో పనిచేసి మేజర్గా రిటైర్డ్ అయిన తర్వాత లియో సెక్యూరిటీ అండ్ అలైడ్ సర్వీసెస్ సంస్థను స్థాపించినటువంటి శ్రీ మేజర్ సదాశివరావు గారిని కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాము. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పర్చూరి గోపాలకృష్ణ గారు, సుబ్బు కోట గారిని ఆహ్వానిస్తున్నాను. జ్యోతి ప్రజ్వలనతో మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్య అతిథులు గత ఏడాది కాకతీయ డైనాసిటీ తరఫున జీవిత సాఫల్యత పురస్కారాన్ని పొందినటువంటి మనకు ప్రియతమ సినీ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు, అలాగే శ్రీ సుబ్బు ఎం కోట గారు వీరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ 5వ వార్షిక సమావేశం మరియు చల్లని సాయంత్రం వేళ కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ ప్రత్యేకమైన స్వాగతం తెలియజేస్తున్నాం. అందరూ కూడా తమ తమ సీట్లలో కూర్చొని కార్యక్రమాన్ని తిలకించాల్సిందిగా కోరుచున్నాం. చలసాని శ్రీనివాస్ గారిని కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి, నాగినీడు గారిని కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఆహ్వానిస్తాం.
కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పొట్లూరి శ్రీనివాసరావు గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కాకతీయ డైనాసిటీ 5th యాన్యువల్ కాన్ఫరెన్స్కి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక నరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సుబ్బుకోట గారు ఎంతో శ్రమించి శాంతా బయోటెక్ని నెలకొల్పి తర్వాత బాస్టన్ గ్రూప్ని నెలకొల్పి ఆయన లైఫ్ని చాలా గొప్పగా లీడ్ చేయడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్కి ఎంతో డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలోనే ఆయన బ్లైండ్ క్రికెట్కి $1 మిలియన్ డొనేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీకు అంత గొప్ప విశాల హృదయం ఉన్నందుకు కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే కొడాలి చక్రధర్రావు గారు తానా ప్రెసిడెంట్గా చేశారు, చైర్మన్గా. వారు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 82 ఇయర్స్ క్రాస్ అయినట్టు అనుకుంటున్నాను. 85 ఇయర్స్ అండి. ఆయన కూడా లైఫ్లో చాలా గొప్పగా ఎదిగారు. ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవారు ఒకప్పుడు, తర్వాత యూఎస్కి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. తర్వాత చలసాని శ్రీనివాసరావు గారు ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా బహుభాషా కోవిదులు. మా పెదనాన్నగారు పరిచూరు గోపాలకృష్ణ గారు కలంతో ప్రపంచాన్ని శాసిస్తారు. అలాగే అన్న ఎన్టీ రామారావు ప్రియ శిష్యులు కైకాల సత్యనారాయణ గారు. నేను ఆయనకి చెప్పాను, సత్యనారాయణ గారు మీరు తప్పకుండా మా కాకతీయ డైనాసిటీకి రావాలి, మిమ్మల్ని తిరుపతి తిరుమల దేవస్థానంలో తిరుమల వెంకటేశ్వరం ఎలా దర్శించుకుంటారో ప్రజలు మిమ్మల్ని అలా దర్శనం కోసం వేచి చూస్తున్నారండి, మీరు తప్పకుండా రావాలని చెప్పాను ఆయనకి. మీరంతా ఎంతో ఆప్యాయతగా మీరు పిలిస్తే నేను రాకుండా ఉండలేను, తప్పకుండా వస్తానని చెప్పి నాకు మాట ఇచ్చారు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అలాగే తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంటున్న శ్రీ నాగినేడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫార్మా రంగంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక స్థానాన్ని పదిలపరుచుకున్న శ్రీ పొట్లూరు రమేష్ బాబు గారికి నిజానికి కొన్ని వేల మంది, పరోక్షంగా కొన్ని లక్షల మంది ఆయన వల్ల ఇవాళ చాలామంది బతుకుతున్నారు. ఆ విషయం చెప్పక తప్పదు. అటువంటి వారికి ఇవాళ కాకతీయ డైనాసిటీ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం మన సంస్థకి ఎంతో గర్వకారణం. అలాగే జీవీఎల్ ప్రసాద్ గారు పెద్దలు మన డైనాసిటీకి చార్ట్ అకౌంటెంట్గా కాకుండా తన వంతు సహకారాలు చాలా అందిస్తూ ఉంటారు. అలాగే మా నాన్నగారు ఇటువంటి కార్యక్రమాలు జనరల్గా ఎవరైనా చేస్తే పెద్దవాళ్ళు కొంచెం నువ్వు చాలా హడావిడిగా చేస్తావు, ఎక్కువ టైం కేటాయిస్తావు అని చెప్పి పేరెంట్స్ ఒప్పుకోరు. ఈ విషయంలో మాత్రం నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి 24 అవర్స్లో 12 అవర్స్ కాకతీయ డైనాసిటీ కేటాయించి ఏం తప్పు లేదు, జీవితంలో చాలామంది గుర్తుంచుకుంటారు, తరతరాలు నీ పేరు గుర్తుండేలా చేయమని చెప్పి మా నాన్నగారు మా అమ్మగారు నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంటారు. మీకు ధన్యవాదాలు నాన్నగారు. అలాగే దేశం కోసం ఎంతో సేవలు అందించిన మేదర్ సదాశివ గారికి నా పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకతీయ డైనాసిటీ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ పుట్టి ఈ రోజుకి కరెక్ట్గా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి మేము చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవారిలో ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి ఉచిత విద్యను అందిస్తున్నాం. ఎవరికైతే ఇబ్బందులు ఉండి డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో, మెడికల్ సమస్యలు వచ్చినప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టి తర్వాత వాళ్ళలో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి హాస్పిటల్లో కూడా మన బొల్లేన్ సీఏ గారి కింగ్స్ హాస్పిటల్లో కూడా ఆయన సహాయం తీసుకుని కూడా చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. అట్లాగే వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకతీయ డైనాసిటీ ఎవ్రీ ఇయర్ చేసిపోయే కార్యక్రమాలు ఒకసారి మీకు పవర్ పాయింట్ ప్రదేశం రూపంలో చూపిస్తాను. గత 5 సంవత్సరాలుగా హెల్త్ సర్వీసెస్ అనే కేడిఐజిఎఫ్ యాక్షన్ వింగ్లో ఆ లోగో కింద, ఆ అంబ్రెల్లా కింద మెడికల్ క్యాంప్స్,
చేయడం జరుగుతుంది. అలాగే మ్యాట్రిమోనీ సర్వీసెస్ కూడా లాస్ట్ టైం కూడా మెంబర్స్ కన్వీన్లో కూడా చెప్పాను, దయచేసి మీ పిల్లలకి ఎవరు మీరు సంబంధాలు చూసుకోవద్దండి, మాకు వదిలేయండి, మేము చూస్తాం. ఎందుకంటే అవకాశం మాకు ఇస్తే మంచి సంబంధాన్ని డెఫినెట్గా చూసి ఆడపిల్లల్ని మగపిల్లల్ని వెతికి మా పున్నయ్య గారి సారథ్యంలో మీ పిల్లలందరికీ పెళ్లి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో అంబ్రిల్లా కింద పున్నయ్య గారి సారథ్యంలో అది జరుగుతోంది. అలాగే కాకతీయ డైనాసిటీ అకాడమీ అని ఉందండి, దాని నుంచి పిల్లలకి బాగా చదువుకుని ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే ఎవరైతే మాకు అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరినీ పూర్తిగా చదివించడానికి ఏర్పాట్లు చేసాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇక ముందు నుంచి కూడా డెఫినెట్గా కాకతీయ అకాడమీ నుంచి మంచి పిల్లల్ని ఫ్యూచర్లో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, రకరకాల వివిధ రంగాల్లో ఏదైతే మంచి స్థానాల్లో ఉండాలనుకుంటారో వాళ్ళందరినీ మీకు గుర్తించి మా అకాడమీ తరఫు నుంచి వాళ్ళని సహాయం చేస్తున్నాం. అలాగే యాంటీ గ్లోబల్ వార్మింగ్ ఈ ప్రపంచానికి పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజుల్లో. ప్లాస్టిక్ నిషేధం కానీ, చెట్లు నాటడం కానీ, అటువంటి మంచి కార్యక్రమాలు గ్లోబల్ వార్మింగ్ అనే అంబ్రెల్లా కింద చేయడం జరుగుతుంది. అలాగే హెల్పింగ్ హ్యాండ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత ఆర్ఫాన్స్ హోమ్స్, ఎవరైనా అనాథలు ఉన్నా వాళ్ళని కొంచెం గుర్తించి ప్రత్యేకంగా మధ్యలో ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చూసి పూర్తిగా అందించి ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యూరో ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే ఒక వింగ్ కూడా ఉంది, అది నేనే చూస్తున్నాను. దాంట్లో ఏంటంటే జనరల్గా మనిషి అన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య కొంతమందికి చెప్పుకుంటే అవుతుంది, కొంతమందికి చెప్పుకుంటే జరగకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో మా కేడీఏజీ ఎవరన్నా కనుక సంప్రదించి మాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్తే డెఫినెట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఆ వింగ్ నేను చూడడం జరుగుతుందండి. అలాగే కైకాల సత్యనారాయణ గారి గురించి, నాగిరెడ్డి గారి గురించి, రమేష్ గారి గురించి ఒక చిన్న ఏవీ రూపంలో, అంటే వాళ్ళు జీవితంలో ఎలా ఎదిగారు, ఎలా పైకి వచ్చారు అన్న దాని మీద చిన్న ఏవీ చేసామండి. అది ఇప్పుడు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. రవి పవర్ పాయింట్ తీసేసి పెట్టేసి 1959లో సిపాయి కూతురు సినిమాతో నటుడిగా తెలుగు చిత్రసీమలో తన సినీ ప్రస్థానం ప్రారంభించి 777 సినిమాలలో నటించి 200కు పైగా దర్శకులతో పనిచేసి తనదైనటువంటి నటనతో తగిలించుకున్న బాపతవి ప్రమాదం. శర్మ, మీ వాడిని తీసుకొస్తే తీసుకురాబోయే ఏదైనా సాయం చేస్తాను. భయం ఎందుకు? పాపం చాలా దూరం నుంచి వచ్చాడా. అభిమానులతో జేజేలు కొట్టించుకున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు 1935వ సంవత్సరంలో కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే వివిధ నాటక సంస్థల తరఫున రాష్ట్రమంతటా పర్యటించి పల్లెపడుచు, బంగారు సంకెళ్ళు, ప్రేమలీల వంటి ఎన్నో నాటకాలలో విలన్గా నటించి ఎన్నో బహుమతులు అందుకున్నారు. నీకోసం నేను స్వర్గం నుండి దిగి వస్తే నన్ను వదిలి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయావా తల్లి? ఒక్కసారి అంకుల్లని నోరారా పిలువుకోనా? నిన్ను కాపాడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకో. 1959లో సిపాయి కూతురు సినిమాతో నటుడిగా తెలుగు చిత్రసీమలో తన సినీ ప్రస్థానం ప్రారంభించి 777 సినిమాలలో నటించి 200కు పైగా దర్శకులతో పనిచేసి తనదైనటువంటి నటనతో తగిలించుకున్న బాపతవి ప్రమాదం. శర్మ, మీ వాడిని తీసుకొస్తే తీసుకురాబోయే ఏదైనా సాయం చేస్తాను.
భయం ఎందుకు? పాపం చాలా దూరం నుంచి వచ్చాడా. అభిమానులతో జేజేలు కొట్టించుకున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు 1935వ సంవత్సరంలో కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే వివిధ నాటక సంస్థల తరఫున రాష్ట్రమంతటా పర్యటించి పల్లెపడుచు, బంగారు సంకెళ్ళు, ప్రేమలీల వంటి ఎన్నో నాటకాలలో విలన్గా నటించి ఎన్నో బహుమతులు అందుకున్నారు. నీకోసం నేను స్వర్గం నుండి దిగి వస్తే నన్ను వదిలి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయావా తల్లి? ఒక్కసారి అంకుల్లని నోరారా పిలువుకోనా? నిన్ను కాపాడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఈ దౌర్భాగ్యుడిని, ఈ అసమర్థుణ్ణి నిందించడానికైనా ఒక్కసారి కళ్ళు తిరుగుతాను. ఆహా, అలనాడు కురుక్షేత్ర యుద్ధంలో కాదు కోనా, ఇప్పుడు నిజమైన చావు చచ్చాడు ఈ ఘటోత్కచుడు. శ్రీ కైకాల సత్యనారాయణ గారు తెలుగు చిత్రసీమకి లభించిన ఒక ఆణిముత్యం. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకే ప్రాణం పోసి ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు. గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, హావభావాలను చిలికిస్తూ నటనకే భాష్యం చెప్పిన నవరస నటనా సార్వభౌముడు. 8 పదులు దాటిన అనన్య సామాన్యమైన ప్రతిభ వారిది. నవరస నటనా సార్వభౌమ అన్నది కేవలం వారి బిరుదు మాత్రమే కాదు, వారి నటనా కౌశలానికి ఒక పట్టం లాంటిది. 55 ఏళ్ల ఆయన సినీ ప్రస్థానంలో పౌరాణిక, జానపద, సాంఘిక, హాస్యరసా చిత్రాలలో యముడిగా, దుర్యోధనుడిగా, ఘటోత్కచుడుగా, రావణాసురుడిగా, భీముడిగా, ఎన్నో చిత్రాలలో విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా మీసం తిప్పి కన్నెర్ర చేసి కథానాయకుల గుండెల్లో గుబులు పుట్టించి యముండా అని యమలోకాన్ని దద్దరిల్లేలా గర్జించి, ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ, స్వతంత్ర భారత పౌరుండ, వీర విప్లవ యోధుండ, నిరంకుశత్వ నిర్మూలకుండ, నరక కార్మిక సంఘ నాయకుండ, నరుండ, ధిక్కారమా, చతుర్ముఖ ప్రసాదిత సమస్త పరేతలోక సామ్రాజ్యాధినాథుండ, అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాంకుశ కాలదండ మండిత దోర్దండుండ. టైమింగ్ మరియు మేనరిజం కలగలిసిన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఎన్నో వందలాది పాత్రలకు జీవం పోసి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుని నవరస నటనా సార్వభౌమ అన్న తన బిరుదుని సార్థకం చేసుకున్నారు. నీకు అక్కర్లేదంటే మరి మంచిది, మొత్తం నేనే తినేస్తాను. రోజు నువ్వు పెట్టే ముక్కుపోయిన చపాతీ చెర నుంచి ఈ ఒక్క రోజైనా తప్పించుకున్నవాడిని అవుతాను. శివుడు గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది. ఆ లేక బుద్ధులు ఎక్కడిపోతాయి? నువ్వేనన్నా అనుకోవే, రోజు నువ్వు పెట్టే అట్లకి తిట్టే తిట్లకి అలవాటు పడిపోయాను. కానీ ఒక్క విషయం గుర్తుంచు, భానుప్రసాద్ మీద ఉన్న కోపంతో ఇక్కడ నువ్వు అతని చెల్లెల్ని నానా హింసలో పెడుతున్నావు. కానీ అక్కడ భానుప్రసాద్ నీకు వీరి 55 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, తన నటనకి ఫలితంగా తెలుగు సినీ పరిశ్రమ ఈయనకి 2011వ సంవత్సరానికి గాను
ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును మరియు 2017వ సంవత్సరంలో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. నటుడిగా తన మీద ఆదరాభిమానాలు చూపించిన ప్రజలకి సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారితో ఉన్న సాన్నిహిత్యంతో 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యునిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తన సొంత గ్రామమైన కౌతరం గ్రామంలో తన తాతగారి పేరు మీద ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని, గుడివాడలోని కళామండపాన్ని కట్టించారు. పేద విద్యార్థులకి చదువుతో పాటు అనేక మందికి పెళ్లిళ్లకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించారు. సామాజిక సేవలో తరిస్తున్న విశ్రాంత నవరస నటనా సార్వభౌములు శ్రీ కైకాల సత్యనారాయణ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కాకతీయ డైనాసిటీ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ తరఫున ఆకాంక్షిస్తున్నాము. ఈ దౌర్భాగ్యుడిని, ఈ అసమర్థుడిని దిద్దించడానికైనా ఒక్కసారి కళ్ళు తిరుగుతాను. అలనాడు కురుక్షేత్ర యుద్ధంలో కాదు కోన, ఇప్పుడు నిజమైన చావు చచ్చాడు ఈ ఘటోత్కచుడు. శ్రీ కైకాల సత్యనారాయణ గారు తెలుగు చిత్రసీమకి లభించిన ఒక ఆణిముత్యం. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకే ప్రాణం పోసి ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు. గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, హావభావాలను చిలికిస్తూ నటనకే భాష్యం చెప్పిన నవరస నటనా సార్వభౌముడు. 8 పదులు దాటిన అనన్య సామాన్యమైన ప్రతిభ వారిది. నవరస నటనా సార్వభౌమ అన్నది కేవలం వారి బిరుదు మాత్రమే కాదు, వారి నటనా కౌశలానికి ఒక పట్టం లాంటిది. 55 ఏళ్ల ఆయన సినీ ప్రస్థానంలో పౌరాణిక, జానపద, సాంఘిక, హాస్యరసా చిత్రాలలో యముడిగా, దుర్యోధనుడిగా, ఘటోత్కచుడుగా, రావణాసురుడిగా, భీముడిగా, ఎన్నో చిత్రాలలో విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా మీసం తిప్పి కన్నెర్ర చేసి కథానాయకుల గుండెల్లో గుబులు పుట్టించి యముండా అని యమలోకాన్ని దద్దరిల్లేలా గర్జించి ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ, స్వతంత్ర భారత పౌరుండ, వీర విప్లవ యోధుండ, నిరంకుశత్వ నిర్మూలకుండ, నరక కార్మిక సంఘ నాయకుండ, నరుండ. ధిక్కారమా, చతుర్ముఖ ప్రసాదిత సమస్త పరేతలోక సామ్రాజ్యాధినాథుండ, అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాంకుశ కాలదండ మండిత దోర్దండుండ. టైమింగ్ మరియు మేనరిజం కలగలిసిన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఎన్నో వందలాది పాత్రలకు జీవం పోసి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుని నవరస నటనా సార్వభౌమ అన్న తన బిరుదుని సార్థకం చేసుకున్నారు. నీకు అక్కర్లేదంటే మరి మంచిది, మొత్తం నేనే తినేస్తాను. రోజు నువ్వు పెట్టే ముక్కుపోయిన చపాతీ చెర నుంచి ఈ ఒక్క రోజైనా తప్పించుకున్నవాడిని అవుతాను. శివుడు గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది. ఆ లేక బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వేనన్నా అనుకోవే, రోజు నువ్వు పెట్టే అట్లకి తిట్టే తిట్లకి అలవాటు పడిపోయాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, భానుప్రసాద్ మీద ఉన్న కోపంతో ఇక్కడ నువ్వు అతని చెల్లెల్ని నానాహింసలో పెడుతున్నావు. కానీ అక్కడ భానుప్రసాద్ నీకు వీరి 55 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా తన నటనకి ఫలితంగా తెలుగు సినీ పరిశ్రమ ఈయనకి 2011వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును మరియు 2017వ సంవత్సరంలో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. నటుడిగా తన మీద ఆదరాభిమానాలు చూపించిన ప్రజలకి సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు
శ్రీ నందమూరి తారక రామారావు గారితో ఉన్న సాన్నిహిత్యంతో 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యునిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తన సొంత గ్రామమైన కౌతరం గ్రామంలో తన తాతగారి పేరు మీద ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని, గుడివాడలోని కళామండపాన్ని కట్టించారు. పేద విద్యార్థులకి చదువుతో పాటు అనేక మందికి పెళ్లిళ్లకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించారు. సామాజిక సేవలో తరిస్తున్న విశ్రాంత నవరస నటనా సార్వభౌములు శ్రీ కైకాల సత్యనారాయణ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కాకతీయ డైనాసిటీ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ తరఫున ఆకాంక్షిస్తున్నాము. లో సిపాయి కూతురు సినిమాతో నటుడిగా తెలుగు హలో. తదుపరి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు మరియు విలన్ అయినటువంటి శ్రీ వెల్లంకి నాగినీడు గారి ఏవిని ప్రదర్శించాల్సిందిగా కోరుచున్నాం. తెలుగు సినీ రంగాన ఒక నూతన ఒరవడి సృష్టించిన శ్రీ వెల్లంకి నాగినీడు గారు కృష్ణా జిల్లా కలవపాముల గ్రామంలో 1954వ సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జన్మించారు. కెమికల్ టెక్నాలజీలో పట్టభద్రులైన శ్రీ నాగినీడు గారు 1995వ సంవత్సరం నుండి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో మేనేజర్గా పనిచేస్తూనే 2002వ సంవత్సరంలో చెన్నకేశవరెడ్డి సినిమాతో సినీ రంగాన తెరంగేట్రం చేశారు. సీమంతం కాదు, ఏకంగా బార్సాలకే వెళ్ళేట్టున్నారు. ఎక్కడున్నావురా? రాత్రంతా ఇంటికి రాలేదు? 1 అవర్లో వచ్చేస్తా. మీ పేరెంట్స్ ఫారిన్ నుంచి వచ్చేసారా? ఏది ఒకసారి ఇటు, నేను మాడతాను. ఉండమ్మా, ఇటు బాబు, నేను మాడతాను. ఇవ్వు. హలో చెల్లెమ్మా. చెల్లెమేంట్రా చెల్లెమ్మా, పిచ్చెక్కిందా నీకు? నా పేరు నాగిరెడ్డి అమ్మా, నీరు తండ్రినే. నీరెవరు మీరెవరు? అయినా మావాడు మీ ఇంట్లో ఎందుకున్నాడండి? నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడిగితే ఎలాగమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నారా? అవునమ్మా. 2008వ సంవత్సరంలో పెళ్లికూడం అనే తమిళ చిత్రంలో ఆయన నటన చూసి ఎంతో మంది ప్రముఖ విలన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి బైరెడ్డి మొదటి తూరి మన ఇంటికి వస్తాడారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. తాను చిత్రించిన మర్యాద రామన్న చిత్రంలో ప్రధాన ప్రతినాయక పాత్రను పోషించే అవకాశాన్ని ఇచ్చారు. మర్యాద రామన్న చిత్రంలో ఆయన అత్యద్భుత నటనతో హీరో సునీల్ను గడగడలాడించి సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప, వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. ప్రేక్షకుల మన్ననలు పొంది చిత్రానికి అఖండ విజయాన్ని అందించారు. భయపెట్టే రూపం, వణికించే స్వరం, ఈ ఇంటర్నెత్తరు చిందించను, నిప్పులు కురిపించే కంటి చూపుతో పాటు ఫ్యాక్షన్ పౌరుషాన్ని, దయాద్ర హృదయాన్ని, పగ ప్రతీకారాల్ని పుణికిపుచ్చుకొని ఒకే పాత్రలో అద్భుతాన్ని పండించి ప్రేక్షకులనే కాక విమర్శకులను సైతం మెప్పించి ఎన్నో ప్రశంసలు పొందారు. అప్పుడు మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు అందుకుంటూ తెలుగులోనే కాక తమిళ, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి తనదంటూ ఒక విలక్షణమైన ముద్రను వేసుకున్నారు నాగినీడు గారు. ఆయన నటనకి 2011వ సంవత్సరం ఉత్తమ విలన్గా సినీ మా అవార్డు మరియు నంది అవార్డుతో తెలుగు చిత్రసీమ సత్కరించింది. ఇలాగే మరెన్నో చిత్రాలలో నటి వాడెవడో తెలుసా నీకు?
ఈ చిన్నాయన చంపిన రోగవరో కొడుకు. అయితే ఏంటన్నా? ఎప్పుడో పెద్దోళ్ళ మధ్య జరిగిన గొడవలకి ఇప్పుడు తన్ని చంపుతారా? పాపం నాన్న, తనకేం తెలీదు. వదిలే అన్నా. అమ్మాయి ఈ పొద్దువాడి తలలేసిపోవాలా? నా కూతురు తీసిపోతావురా? నాన్న, ఇందులో అతను తప్పేం లేదు. నేనే అతన్ని ప్రేమించాను. ఇలాగే మరెన్నో చిత్రాలలో నటిస్తూ మరెన్నో విజయాల్ని అందుకోవాలని, సినీ ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తూ కాకతీయ డైనాసిటీ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ తరఫున శ్రీ నాగినీడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము.